గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో బ్రెడ్ తయారు చేయటం నేర్చుకుందాం. ఈ బ్రెడ్ తయారు చేయడానికి ఇక్కడ నేను ప్రైమ్ ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ని వాడాను. ఈ పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు దాన్ని చిన్న చిన్న పోర్షన్స్గా చేసుకుని ప్యాకెట్ సీలర్తో సీల్ చేసుకోండి. ఇలా సీల్ చేసుకుంటే ఈస్ట్ ఎప్పుడూను ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ చిన్న ప్యాకెట్లను చూస్తున్నారు. ఒక్కొక్క చిన్న ప్యాకెట్లో 1 టీ స్పూన్ ఈస్ట్ వేసి సీల్ చేశాను. ఇలా చిన్న చిన్న పోర్షన్స్ గా చేసి సీల్ చేయబట్టి నెలల తర్వాత వాడినా కూడా ఈస్ట్ ఫ్రెష్ గా ఉంటుంది. ఇలా ప్యాక్ చేసుకున్న ఈస్ట్ ప్యాకెట్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. 3 ఏళ్లు దాటినా ఇంకా ఈ ఈస్ట్ నాకు పనిచేస్తోంది. ఇప్పుడు ఈ బ్రెడ్ తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలేమిటో చూద్దాం. మైదా 250 గ్రాములు 2 కప్పులు, ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ 10 గ్రాములు 2 టీ స్పూన్లు, ఉప్పు 10 గ్రాములు 1 టీ స్పూను, పంచదార 25 గ్రాములు 1.5 టేబుల్ స్పూన్లు, నూనె 15 గ్రాములు 1 టేబుల్ స్పూను, నీళ్లు 135 గ్రాములు లేదా 135 మిల్లీలీటర్లు, పాలు 25 మిల్లీలీటర్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని దాంట్లోకి 135 మిల్లీలీటర్ల నీళ్లు పోయండి. ఆ బౌల్ని తీసుకువెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని హై పవర్ మీద 20 సెకండ్ల పాటు వెచ్చబెట్టండి. ఇలా వెచ్చబెట్టుకున్న నీటిలో పంచదార వేసుకుని స్పూన్తో పంచదార అంతా కలిసేటట్టుగా కలపండి. పంచదార కరిగిన తర్వాత టెంపరేచర్ చెక్ చేసి చూడండి. 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ వేయండి. స్పూన్తో కలపండి. ఈ రకంగా కలుపుకున్న ఈ ఈస్ట్ మిశ్రమాన్ని వెచ్చటి ప్రదేశంలో పెట్టుకోవాలి. ఈ బౌల్ని తీసుకువెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని తలుపు వేశారంటే లోపల వెచ్చగా ఉంటుంది. ఈస్ట్ ప్రూవ్ అయ్యి నురగ నురగగా తయారవ్వాలి. ఈ బ్రెడ్ తయారు చేసుకోవటానికి పిండిని చేత్తోనూ తడుపుకోవచ్చు. కానీ స్టాండ్ మిక్సర్ని కనుక ఉపయోగిస్తే పని తేలికవుతుంది. ఎందుకంటే ఈ పిండి చేతికి బాగా అంటుకుంటుంది. ఇక్కడ చూస్తున్నది స్టాండ్ మిక్సర్. ఈ స్టాండ్ మిక్సర్కి డో హుక్ని ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టాండ్ మిక్సర్ బౌల్లో మైదా వేసుకుని ఆ పైన ఉప్పు కూడా వేయండి. ఒక డీప్ బౌల్ తీసుకుని దాంట్లో కొద్దిగా నూనె వేసి వేళ్లతో ఆ నూనెంతాను బౌల్లో లోపల వైపు అంటేటట్టుగా రాయండి. ఈ రకంగా బౌల్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. 15 నిమిషాలు అయిన తర్వాత ఓవెన్ తలుపు తీసి చూడండి ఈస్ట్ ఏ రకంగా పొంగిందో. షుగర్ సొల్యూషన్లో వేసిన ఈస్ట్ 15 నిమిషాలు అయిన తర్వాత ఈ రకంగా మల్టిప్లై అయ్యింది. ఇప్పుడు ఈ ఈస్ట్ మిశ్రమంలో నూనె వేసుకుని స్పూన్తో ఒకసారి కలపండి. స్టాండ్ మిక్సర్ని ఆన్ చేసి ఆ డోహుక్ తిరుగుతున్నప్పుడు దాంట్లోకి కొద్ది కొద్దిగా ఈ ఈస్ట్ మిశ్రమాన్ని వేయండి. ఇలా ఈస్ట్ మిశ్రమం అంతా వేసిన తర్వాత స్పీడ్ పెంచి పిండిని తడపండి. పిండి స్టిక్కీగా ఉండాలి. ఆ రకంగా వచ్చేదాకా కలపండి. ఇక్కడ గమనించండి, మరి కాస్త ద్రవ పదార్థం అవసరమవుతున్నట్టు అనిపిస్తోంది. తగినంత వెచ్చటి నీళ్లు గాని వెచ్చటి పాలు గాని ఇందులో పోసి కలపచ్చు. ఇక్కడ నేను వెచ్చటి పాలని ఉపయోగిస్తున్నాను. పాలు పోసి పిండి తడిపితే తయారైన బ్రెడ్ సాఫ్ట్ గాను ఫ్లఫీగాను ఉంటుంది. 25 మిల్లీలీటర్ల పాలు తీసుకుని మైక్రోవేవ్ ఓవెన్లో హై పవర్ మీద 10 సెకండ్ల పాటు వెచ్చబెట్టండి. అప్పుడు కావలసిన పాలానికి వెచ్చబడతాయి. స్పూన్తో పాలని కొద్ది కొద్దిగా ఈ స్టాండ్ మిక్సర్ బౌల్లో వేసుకుంటూ పిండిని తడపండి. స్టిక్కీ డో తయారవ్వాలి. దానికి తగినంత పాలు మాత్రమే పొయ్యండి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా పిండి ముద్ద దగ్గరికి రావడానికి నాకు 15 మిల్లీలీటర్ల పాలు అవసరమైనాయి. పిండి ఈ రకంగా ముద్దగా తయారైన తర్వాత 2 నిమిషాల పాటు నీడ్ చేయండి. ఇలా స్టాండ్ మిక్సర్లో పిండిని నీడ్ చేసుకుంటే స్మూత్ గా తయారవుతుంది. పిండిని బాగా మర్దన చేసినప్పుడు గ్లూటెన్ ఫామ్ అవుతుంది. దాని వలన బ్రెడ్ కి టెక్స్చర్ వస్తుంది. ఈ పిండి స్ప్రింగీగాను ఎలాస్టిక్ గాను ఉండాలి. అలా తయారయ్యేదాకా
మర్దన చేసుకోవాలి. ఈ పిండిని చేత్తోనూ మర్దన చేసుకోవచ్చు, కానీ కాస్త సమయం పడుతుంది. అదే స్టాండ్ మిక్సర్ కనుక ఉపయోగిస్తూ ఉంటే కేవలం 2 నిమిషాలలో ఈ పిండి కావలసిన పాళానికి తయారవుతుంది. ఇక్కడ చూస్తున్నారు, బ్రెడ్ తయారు చేసుకోవటానికి పిండి ముద్ద తయారయ్యింది. తయారు చేసుకున్న ఈ పిండిని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకుని స్మూత్గా తయారయ్యేలాగా మర్దన చెయ్యండి. ఇలా తయారు చేసుకున్న పిండిని ఇందాక నూనె రాసుకుని ఒక బౌల్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లో వేసుకుని తిప్పండి. ఈ రకంగా తిప్పితే నూనె ఆ పిండికి అన్ని వైపుల నుంచి అంటుతుంది. ఇలా పిండంతటికీను నూనె అంటితే పై వరసన ఎండిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి బౌల్ని వెచ్చటి ప్రదేశంలో పెట్టుకోవాలి. ఈ బౌల్ని తీసుకువెళ్లి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని దాని తలుపు వేశారంటే లోపల వెచ్చగా ఉండి పిండి పొంగుతుంది. ఇప్పుడు బ్రెడ్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక లోఫ్ బౌల్ తీసుకోండి. ఇక్కడ నేను గాజు బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా నూనె వేసుకుని వేళ్లతో ఆ నూనె అంతాను ఆ బౌల్ లోపల అంటేటట్టుగా రాయండి. బ్రెడ్ తయారు చేసుకోవటానికి పిండిని ఈ బౌల్లో వేసుకుంటాం అన్నమాట. అందుకని ఈ బౌల్లో నూనె రాసుకుని పెట్టుకోండి. ఇందాక పిండిని తయారు చేసి పొంగటానికి పక్కన పెట్టుకున్నాం కదా, గంట తర్వాత గమనించండి, 3 పొంగింది. ఇప్పుడు ఈ పిండిని పంచ్ చేయండి. ఈ రకంగా చేసుకుంటే లోపలున్న గాలంతాను బయటికి వస్తుంది. ఇప్పుడు ఆ పిండి ముద్దని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి తీసుకుని కాసేపు మర్దన చేయండి. పిండిని ఈ రకంగా స్మూత్ గా చేసుకుని లాగ్ షేప్ లోకి తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పిండిని నూనె రాసిన బౌల్లోకి మార్చుకోండి. పైన కొద్దిగా నొక్కుతూ పరిచారంటే ఈ బౌల్ షేప్ లోకి ఈ పిండి ముద్ద వస్తుంది. ఇప్పుడు ఈ బౌల్ని ఏదైనా వెచ్చటి ప్రదేశంలో పెడితే ఈ పిండి మళ్ళీ పొంగుతుంది. ఈ బౌల్ని తీసుకువెళ్లి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని తలుపు వేశారంటే లోపల వెచ్చగా ఉంటుంది. 30 నిమిషాలైన తర్వాత గమనించండి, పిండి మళ్ళీ 3 పొంగింది. బ్రెడ్ని బేక్ చేయడానికి ఇక్కడ నేను ఓటీజీని వాడుతున్నాను. ఓవెన్ని 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్కి పెట్టుకోండి. ఓవెన్ని స్విచ్ ఆన్ చేసి టాప్ బాటమ్ ఫ్యాన్ మోడ్లో పెట్టుకోండి. ఈ పిండి బౌల్ని మైక్రోవేవ్ ఓవెన్లో నుంచి జాగ్రత్తగా బయటికి తీయండి. ఈ బ్రెడ్లోకి మిల్క్ వాష్ చేసుకోవాలి. తీసుకున్న పాలు కాసిని మిగిలినాయి కదా, ఆ పాలల్లో ఈ సిలికాన్ బ్రష్ ని ముంచి ఆ బ్రష్ తో తేలిగ్గా ఈ బ్రెడ్ డో మీద రాయండి. పొంగిన బ్రెడ్ లో నుంచి మళ్ళీ గాలంతాను పోకూడదు కాబట్టి తేలిగ్గా రాయాలి. ఈ రకంగా మిల్క్ వాష్ చేసుకుంటే బ్రెడ్ తయారైన తర్వాత గోల్డెన్ కలర్ వస్తుంది. జాగ్రత్తగా ఈ బ్రెడ్ బౌల్ ని ప్రీ హీటెడ్ ఓవెన్ లో పెట్టుకోండి. ఇప్పుడు 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 30 నిమిషాల పాటు ఈ బ్రెడ్ ని బేక్ చేయండి. గుర్తుంది కదా, ఈ బ్రెడ్ ని టాప్ బాటమ్ ఫ్యాన్ మోడ్ లో బేక్ చేయండి. 10 నిమిషాలైన తర్వాత గమనిస్తారు, పిండి మరి కాస్త పొంగింది. 20 నిమిషాలు అయ్యేసరికి పై వరసన గోల్డెన్ రంగు వచ్చింది. అవసరమైతే బౌల్ ని తిప్పారంటే అన్ని వైపుల నుంచి సమానంగా బేక్ అవుతుంది. చూస్తున్నారు, 30 నిమిషాలు బేక్ అయిన తర్వాత బ్రెడ్ పైన భాగాన ఎరుపెక్కింది కానీ అడుగు భాగాన పక్కన ఎరుపెక్కలేదు. కాబట్టి ఇప్పుడు ఓవెన్ నాబ్ ని బాటమ్ ఫ్యాన్ మోడ్ లోకి మార్చుకుని మరొక 10 నిమిషాల పాటు బేక్ చేయండి. ఇలా బేక్ చేసుకుంటే అడుగు భాగాన సైడ్స్ లో కూడా ఎరుపెక్కుతుంది. ఈ రకంగా బేక్ చేసుకున్న తర్వాత మిటన్స్ వేసుకుని జాగ్రత్తగా ఆ బౌల్ ని ఓవెన్ లో నుంచి బయటికి తీయండి. చూస్తున్నారు, బ్రెడ్ తయారయ్యింది. ఈ బ్రెడ్ వేడిగా ఉండంగానే దాని మీద మరి కాస్త నెయ్యి వేసి రాయండి. ఈ రకంగా నెయ్యి మరి కాస్త రాశారంటే బ్రెడ్ సాఫ్ట్ గాను షైనీగాను అలాగే టేస్టీగా కూడా తయారవుతుంది. ఓవెన్లో నుంచి తీసిన తర్వాత ఈ బ్రెడ్ ని బౌల్లోనే 5 నిమిషాల పాటు ఉంచండి. 5 నిమిషాలైన తర్వాత అంచుల వెంబడే చాకుతో ఒకసారి నడిపి ఆ బ్రెడ్ ని జాగ్రత్తగా వైర్ ర్యాక్ మీదకి మార్చుకోండి. ముట్టుకుని చూస్తే ఈ బ్రెడ్ ఎంతో సాఫ్ట్ గా ఉంది. అడుగు భాగాన ట్యాప్ చేసి విన్నారంటే హాలో సౌండ్ వస్తుంది. దాని అర్థం బ్రెడ్ పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టు లెక్క. ఈ బ్రెడ్ ని వైర్ ర్యాక్ మీదకి మార్చుకుని పూర్తిగా చల్లారనివ్వండి. మైక్రోవేవ్ ఓవెన్ లో కాంబినేషన్ ఫెసిలిటీ ఉన్నవారు కన్వెక్షన్ మోడ్ లో ఈ బ్రెడ్ ని 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవచ్చు. కాంబినేషన్ ఫెసిలిటీ ఉన్న ఓవెన్ లో టర్న్ టేబుల్ ఉంటుంది.
అలాగే హీటింగ్ ఎలిమెంట్స్ 3 వైపులా ఉంటాయి. అంతేకాకుండా వెనక వైపు ఫ్యాన్ కూడా ఉంటుంది కాబట్టి బ్రెడ్ అన్ని వైపుల నుంచి ఈవెన్ గా బ్రౌన్ అవుతుంది. బ్రెడ్ రూమ్ టెంపరేచర్ కి చల్లారిన తర్వాత క్లింగ్ ఫిల్మ్ తో ర్యాప్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న బ్రెడ్ ని ఓవర్ నైట్ కానీ లేదా బాగా చల్లబడేదాకా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. అంత సమయం లేనివారు ఈ బ్రెడ్ ని ఫ్రీజర్ లో 1 గంట పాటు ఉంచండి. ఇప్పుడు బ్రెడ్ ని స్లైసెస్ గా కట్ చేసి చూద్దాం. బ్రెడ్ ని కట్ చేసేటప్పుడు ఎప్పుడూను సెరేటెడ్ నైఫ్ ఉపయోగిస్తే బ్రెడ్ స్లైసెస్ కి నీట్ ఫినిష్ వస్తుంది. ఫ్రిడ్జ్ లో ఉంచి ఆ తర్వాత కట్ చేస్తున్నాము కదా, అందువలన స్లైసెస్ నీట్ గా కట్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు, బ్రెడ్ చాలా బాగుంది కదూ. అదే ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బ్రెడ్ తయారైన వెంటనే కనుక స్లైసెస్ గా కట్ చేస్తే వంకర టింకరగా కట్ అవుతాయి. ఈ బొమ్మలో చూస్తే మీకు అర్థమవుతుంది. బ్రెడ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా, అందుకని ఈ రకంగా వంకర టింకరగా కట్ అవుతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు కాస్త ఫర్మ్ అయ్యి కట్ చేస్తే నీట్ స్లైసెస్ వస్తాయి. ఒక బ్రెడ్ స్లైస్ ని చేతిలోకి తీసుకుని చూడండి, నీట్ గా ఉంది. అలాగే ఎంతో సాఫ్ట్ గా కూడా ఉంది. బ్రెడ్ బేక్ అవుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతాను మంచి సువాసనతో నిండుతుంది. అది ఎంతో తృప్తినిస్తుంది. ఇక్కడ తయారు చేసిన ఈ హోమ్ మేడ్ బ్రెడ్ తో గ్రిల్డ్ శాండ్విచెస్ చేశాను. వెంటనే తినాలనిపించేటట్టుగా ఎంతో బాగున్నాయి కదూ. ఈ హోమ్ మేడ్ బ్రెడ్ తో శాండ్విచెస్ చేసుకోవచ్చు, టోస్ట్స్ చేసుకోవచ్చు, బ్రెడ్ బాల్స్ చేసుకోవచ్చు, లేదా బ్రెడ్ ఉప్మా లాంటి టిఫిన్లు కూడా చేసుకోవచ్చు. బ్రెడ్ ని ఉపయోగించి తయారు చేసుకునే కొన్ని రెసిపీస్ ని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు. ఈ మూవీని చూసి మీ ఇంట్లోనూ మీరు బ్రెడ్ ని తయారు చేసుకుని దానితో వివిధ రకాలైన రెసిపీస్ ని ట్రై చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.